Audio Jungle. హలో, వెల్కమ్ టు మై ఛానల్ Lucky76. ఈరోజు నాకు ఎంతో ఇష్టమైన బాలామృతం రెసిపీస్ 5 minutesలో 3 రెసిపీస్ అయితే చూపించేస్తాను. చూసేయండి. నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్. మంచి దలసరి కడాయి పెట్టుకోండి. ఇట్ మీన్స్ గట్టిగా ఉంటుంది కదా, సో అట్లా కింద మాడకుండా ఉంటుంది. ఎందుకంటే చాలాసేపు ఫ్రై చేయాల్సి వస్తుంది. అండ్ యాజ్ యువర్ విష్, ఘీ అయితే ఘీ, లేకపోతే ఆయిల్ అయితే ఆయిల్, మీ ఇష్టం అది. నేనైతే ఇక్కడ కొంచెం ఘీ వేస్తున్నాను అండ్ కొంచెం ఆయిల్ వేస్తాను. దిస్ ఇస్ హోమ్ మేడ్. నూనె మంచిగా వేడెక్కాక ఈ బాలామృతం పౌడర్ ఉంటుంది కదా, దీంట్లో వేసేయాలి. యాక్చువల్గా ఇది అందరు తినొచ్చు, వీళ్ళు తినొద్దు, వాళ్ళు తినొద్దు, ఏం ఉండదు. ఇట్స్ సో హెల్దీ. దీంట్లో విటమిన్ సి, విటమిన్ ఏ, మినరల్స్, ఐరన్ అన్నీ ఉంటాయి అన్నమాట. సో అందరు తినొచ్చు. నాకైతే చాలా చాలా ఇష్టము. మ్యాక్సిమం నేనే తింటాను అన్ని ప్యాకెట్స్. సో అంత ఇష్టం అనమాట. సో అందుకే ఈజీగా రెసిపీస్ మీకు కూడా చెప్పేస్తాను. అండ్ మీరు కూడా చేసుకొని తినండి. చాలా చాలా హెల్దీ కదా, సో అందరు చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడైతే మంచిగా వేడైపోయింది. ఇది దాంట్లో వేసేస్తున్నాను. నేను అయితే చాలా క్వాంటిటీ చేస్తున్నాను, బికాస్ మా ఇంట్లో అందరికీ సరిపోయేంతగా చేస్తున్నాను. అందుకే చాలా తీసుకున్నా. ఇక్కడ మీకు చూస్తే ఆయిల్ అనేది చాలా వేసుకున్నాను అనమాట. బికాస్ మంచిగా ఫ్రై అయితేనే మంచి టేస్ట్ వస్తుంది. మంచి టేస్ట్ రావాలంటే మంచిగా ఫ్రై చేయాలి. ఎంతమందికి బాలామృతం అంటే ఇష్టం, ఎంతమంది ఇట్లా వండుకొని తింటారో ఎవరైనా చూసిన వాళ్ళు మీరు వండుకొని తింటే నాకైతే కామెంట్లో చెప్పేయండి. నేనైతే వచ్చిన ప్రతి ఒక్కసారి వండుకొని తినకుండా అయితే అస్సలు ఉండను. మ్యాక్సిమం చాలా మందికి వచ్చినప్పుడు కూడా లైక్ పడేస్తారు, లేకపోతే ఫ్యామిలీ వాళ్ళు తినేస్తారు, పిల్లలకైతే పెట్టరు. కానీ పిల్లలకైతే ఇది పెట్టాలండి, చాలా చాలా మంచిది. కావాలంటే అంగన్వాడీ టీచర్స్ని అయితే అడగండి. చాలా మంది వరకు అయితే ఎట్లా అంటే ఇది తింటే జలుబు వచ్చేస్తుంది, దగ్గు వచ్చేస్తుంది, పెట్టొద్దు, స్వీట్ ఉంటుంది అనేసి పెట్టరనమాట. సో దీంట్లో బేబీస్కి ఎంత షుగర్ మనం పెట్టొచ్చో అంతనే ఉంటుంది, మరి ఎక్కువ ఏమి ఉండదు. అందుకే పెట్టొచ్చండి, మీరు కూడా పెట్టండి, టెన్షన్ ఏమొద్దు. సో మీరు కూడా తినొచ్చు, పిల్లలకు కూడా పెట్టొచ్చు. నేనైతే మా చిక్కి బాబుకి అయితే ఫస్ట్ టైం నుంచి ఇప్పటివరకు పెడతానే ఉన్నా. అండ్ నేను కూడా తింటాను అనమాట. మా ఇద్దరికి చాలా ఇష్టం ఇది. ఏ ఫుడ్ అయినా సరే చాలా నిమ్మలంగా వండుకుంటేనే బాగుంటుంది, దెబ్బ దెబ్బ వండుకుంటే ఏది బాగుండదు అనమాట. సో ఇక్కడ లో ఫ్లేమ్లో అయితే నేను చాలా అంటే చాలాసేపు ఫ్రై చేస్తున్నాను. ఇక్కడ మీరే చూడొచ్చు, నేనైతే అసలు ఆపకుండా ఇట్లా కలుపుతూనే ఉంటాను. బికాస్ అది స్వీట్ ఉంటుంది కదా, కింద అయితే మాడిపోతుంది ఫాస్ట్గా. అందుకనేసి మంచిగా కలుపుతూనే ఉండాలి, అప్పుడే దాని టేస్ట్ అనేది అయితే వస్తుంది అనమాట. సో ఇలా లో ఫ్లేమ్లో పెట్టేసి కొంచెం గట్టిగా ఉన్న లైక్ బాండి కానీ గిన్నె కానీ తీసుకుంటే చాలాసేపు మనం ఫ్రై చేయొచ్చు. కొంచెం పలుచగా ఉంటే ఫాస్ట్గా మాడిపోతుంది, అదొకటి అయితే గుర్తుపెట్టుకోండి. అండ్ రోస్ట్ చేసేటప్పుడు స్మెల్ వస్తుంది కదా, ఇట్స్ సో ఎమ్మి అంటే ఎమ్మి, భలేగా వస్తుంది స్మెల్. అసలు నాకైతే చాలా ఇష్టము, అందుకే నేను చాలాసేపు రోస్ట్ చేస్తాను. అసలు రోస్ట్ చేసే విధానంలోనే ఉంటుంది దాని టేస్ట్ అనేది. అండ్ ఇంకా స్వీట్ కావాలి అంటే దాంట్లో ఇంకా కొంచెం షుగర్ ఆర్ బెల్లం ఇవి కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. అది డిపెండ్ ఆన్ అవర్ షుగర్ టేస్ట్. నేనైతే దాంట్లో వచ్చిన షుగర్నే అంతే చాలనుకుంటాను, బికాస్ మరీ ఎక్కువ షుగర్ కూడా తినొద్దు. అండ్ పిల్లలు కూడా తింటారు కాబట్టి నేనైతే దాంట్లో ఏమేమి వస్తాయో వాటితోనే వండేస్తాను అనమాట. సో దాంట్లో ఇంకా షుగర్ కానీ లైక్ బెల్లం కానీ యాడ్ చేయను. ఒకవేళ చేయాల్సి వచ్చినా నేను ఎక్కువ తినాలనుకున్నప్పుడే యాడ్ చేస్తాను.
ఏం మాత్రం వాసన వస్తుందా చూసారు కదా, మంచిగా అయితే మంచిగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు దీన్నే ఇలా కొంచెమే పిండి తీసేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని అండ్ ఇలాచి పౌడర్ వేసుకుంటే టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. అండ్ ఇప్పుడు ఇది ఒకటనమాట, ఇదైతే కొంచెం తీసేసుకుంటున్నా. ఇది నా ఫేవరెట్, నేను ఇట్లనే వేసుకొని తింటా. చూసారు కదా మస్తు ఉంటుంది, టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్ ఉంటుంది. యాక్చువల్లీ ఇది ఎగ్జాక్ట్ ఎట్లుంటుంది అంటే మా భాషలో అయితే మొయ్యి అంటాము. సో దీన్నే ఇట్లా తడిగుడ్డలో కట్టేసి గట్టిగా ఒక 1 అవర్ అట్లా ఉంచితే గట్టిగా అవుతుంది. సో అట్లా కూడా తినొచ్చు, నేనైతే ఇట్లా ఒత్తిగానే తినేస్తాను. ఇది వన్ ఆఫ్ ద రెసిపీ. దీన్ని అయితే కొంచెం ఇలాచి పౌడర్ వేసుకొని కొంచెం ఓన్లీ నెయ్యిలో అయితే ఫ్రై చేసుకోండి, చాలా చాలా మంచిగా ఉంటుంది. అండ్ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. అండ్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది. క్రిస్పీ మంచిగా ఫ్రై అయిందనమాట. సో భలే టేస్ట్ ఉంటుంది, నాకు చాలా ఇష్టం. ఇది మొత్తం నేనే ఒకటైతే పొడి పిండి అయితే తీసుకున్నాను, అది నాకు చాలా ఇష్టము. సో దానితో నేను అట్లనే తినేస్తున్నాను. అండ్ ఇక్కడైతే మనం ఇది ప్రిపరేషన్ స్టార్ట్ చేసే ముందే కొంచెం హాట్ వాటర్ చేసుకొని పక్కనే పెట్టుకుంటే చాలా యూస్ఫుల్ అవుతుంది. కొంచెం కూల్ వాటర్ వేసినాం అనుకోండి అది మొత్తం గడ్డ కడుతుంది. అది హాట్ వాటర్ కుక్ అవుతుంది. రోజు వాటర్ వేసి దానికి ఒకవేళ కొంచెం క్రిస్పీ కావాలంటే గ్యాస్ దబ్బున్న ఆపేయాలి, లేదు మాకు మంచిగా కుక్ అవ్వాలంటే చాలా చెప్తాను అనమాట. సో అదైతే మంచిగా అయితే మాత్రం చాలా బాగుంది. వేరే బయట స్వీట్స్ కంటే నాకు ఇలా ప్యాకెట్స్ ఇవి వస్తున్నాయి కదా, అప్పటి నుంచి ఇక వీటి మీదనే ఎక్కువ అన్నమాట, బాగా తింటాను. అండ్ ఇంకా ఇట్లనే ఫ్రై చేసుకొని బాగా నెయ్యి వేసుకొని ఉండలు లెక్క కూడా చుట్టుకోవచ్చు. మంచిగా మనకి ఎట్లా అంటే సున్నుండల లెక్క తయారైతాయి, అవి కూడా భలే టేస్ట్ ఉంటాయి అసలు. సో ఇక్కడైతే మంచిగా కుక్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని నేను ఏం చేస్తాను అంటే కొంచెం కొంచెం పిండి తీసుకొని మంచిగా లడ్డూలు చేస్తాను అన్నమాట. సో బాబు భలేగా తింటాడు అసలు, వాడు ఎక్స్ప్రెషన్స్ చూడాలి తినేటప్పుడు, మమ్మీ ఎమ్మి ఎమ్మి అనుకుంటూ తింటాడు. సో మీ పిల్లలు కూడా ఇట్లా తినకపోతే ఇట్లా వేరే వేరే డిఫరెంట్గా కొంచెం కుడుములు లెక్క లేకపోతే లడ్డూలు లెక్క ఆర్ కేక్ లెక్క అలా పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. లేకపోతే అసలు తినరు, కొందరికి ఇష్టం ఉంటుంది కొందరికి ఇష్టం ఉండదు. కాకపోతే అది చాలా హెల్తీ కాబట్టి మ్యాక్సిమమ్ డిఫరెంట్ ట్రై చేయండి, చాలా హెల్తీ అనమాట. అంటే ఒకసారి టీచర్స్ అసలు ఇది చాలా వరకు బెటర్ మరి అనమాట. చాలా హెల్తీ అండ్ లేకపోతే ఇదే మంచి బౌల్లో అది కట్ చేసి మా చిక్కు బాబు చాలా ఇష్టం మొత్తం వాడుతున్నాను. నేను 5-6 ఇస్తాను చాలా. అండ్ మీరు అనుకోండి నాకైతే చెప్పండి లేదా అన్నది చెప్పండి. అండ్ నచ్చితే లాస్ట్ నేను ఏమో ఒత్తిపిండి ఏమో కేక్ కూడా వేసి మచ్చిక ఇక ఏది ఇష్టం తింటే అది లాస్ట్ అసలు ఫర్ వాచింగ్.